ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండమైన కిష్కింధాకాండ ఎందలి 20వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తార విలపించుట అనే కథగా విందాం. చంద్రుని వంటి ముఖం గల ఆ తార రాముడు విడిచిన ప్రాణాంతకమైన బాణం చేత కొట్టబడి నేలపై పడి ఉన్న భర్తను చూసి దగ్గరకు వెళ్లి కౌగిలించుకుంది. పర్వతంతో సమానుడు ఏనుగు వంటివాడు అయిన ఆ వాలి బాణం చేత కొట్టబడి మూలముతో సహా పెరికి వేసిన వృక్షం వలె పడి ఉన్నాడు. అట్టి వాలిని చూసి తార శోకం చేత పీడింపబడిన మనస్సుతో దుఃఖాతురాలై విలపించింది. యుద్ధాలలో భయంకరుడా, పరాక్రమాన్ని ప్రదర్శించేవాడా, గొప్ప వీరుడా, వానరులలో శ్రేష్ఠుడా, నిన్ను ఎప్పుడూ దూషించని దీనురాలైన నన్ను ఇప్పుడు పలకరించమేమిటి? ఓ వానర శ్రేష్ఠుడా, లే, శ్రేష్టమైన సైన్యం మీద సైనించు. నీ వంటి గొప్ప రాజులు నేల మీద సైనించరు కదా. భూమికి అధిపతి అయినవాడా, నీకు భూమి చాలా ప్రియురాలు కదా. అందుచేతనే నన్ను విడిచి మరణానంతరం కూడా ఆమెను సర్వావయములతో కౌలించుకుని ఉన్నావు. ఓ వీరుడా, ధర్మ ప్రవర్తన గల నీవు ఇప్పుడు స్వర్గ మార్గమునందు కిష్కింధాపురం వలె అందమైన మరొక పురాన్ని నిర్మించావు. నిజం, అందుచేతనే కిష్కింధను విడిచి నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు. నీవు ఆయా కాలాలలో మాతో కలిసి మధ్య గంధములతో నిండిన వనాలతో విహరిస్తూ ఉండేవాడివి. ఇప్పుడు వాటన్నింటినీ కూడా నిలిపివేశావు. వానర సేనా నాయకుల నాయకుడివైన నీవు మరణం చెందిన పిమ్మట నేనిప్పుడు ఏ అందమూ లేక నిరాసురాలనై శోకసాగరంలో మునిగి ఉన్నాను. నా హృదయం చాలా గట్టిది. ఎందుచేతనంటే నేల మీద పడి ఉన్న నిన్ను చూసిన తర్వాత కూడా ఇది శోక పీడితమై 1000 ముక్కలుగా బ్రద్దలవ్వలేదు. వానరరాజా, నీవు సుగ్రీవుని భార్యను హరించి అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టావు. దానికి ఫలితంగా నీకు ఆపద సంప్రాప్తించింది. నేను నీ క్షేమమునందు ఆసక్తితో నీ హితాన్ని కోరి చెప్పిన హితమైన మాటలను వినకుండా నువ్వు అజ్ఞానం చేత నన్ను నిందించావు. రూపం చేత, యవ్వనం చేత గర్వించిన మంచి నేర్పుగల అప్సర స్త్రీల మనస్సులను నువ్వు దోచుకోగలవు. నిజం, ఎవరి విషయంలో కూడా సందేహించని కాలమే జీవితాన్ని అంతం చేసింది. నిశ్చయం, ఎవరికీ వసుడవు కాని నిన్ను ఆ కాలమే బలాత్కారంగా సుగ్రీవుని వశం అగునట్లు చేసింది. రాముడు ఇతరునితో యుద్ధం చేస్తున్న వాలిని అన్యాయంగా చంపి నింద్యమైన పని చేసినందుకు విచారించడం లేదు. పూర్వం ఎప్పుడూ కూడా దైన్యం గాని దుఃఖములను గాని ఎరుగని నేను ఇప్పుడు అనాథురాలనై వైధవ్యాన్ని, దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది. ముద్దుగా పెరిగినవాడు, వీరుడు, సుకుమారుడు, సుఖాలకి అలవాటు పడినవాడు అయిన నా కుమారుడైన అంగదుడు పినతండ్రి అయిన సుగ్రీవుడు కోపావిష్టుడై ఉండగా అతని దగ్గర ఏ విధంగా మెసలగలడో కదా. నాయన కుమార, ధర్మాత్ముడైన నీ తండ్రిని బాగా చూడు. ఇటు పైన నీకు ఆయన దర్శనం లభించదు. నాథ, నీ కుమారుని ఓదార్చు. ఇతని శిరస్సుపై వాసన చూసి ముద్దు పెట్టుకుని నాకు చెప్పవలసిన విషయాలు చెప్పు. దీర్ఘ ప్రవాసం కొరకు ప్రయాణమయ్యావు కదా. నిన్ను చంపడం ద్వారా రాముడు గొప్ప కార్యాన్ని సాధించి సుగ్రీవునకు తాను చేసిన ప్రతిజ్ఞను నిలుపుకున్నాడు. ఆ విధంగా తన రుణాన్ని తీర్చుకున్నాడు. సుగ్రీవా, నీ కోరిక తీరింది. నీకు రుణ లభిస్తుంది. ఏ దిగులు లేకుండా రాజ్యాన్ని అనుభవించు. నీ శత్రువైన సోదరుడు చంపబడ్డాడు కదా. ఓ వానర రాజా, నేనింతగా మాట్లాడుతున్నా కూడా నువ్వు నన్ను పలకరించవేమిటి? ఇదిగో, ఉత్తమలైన నీ భార్యలందరూ వచ్చి ఉన్నారు. చూడు, అక్కడ నలుప్రక్కలా ఉన్న వానర స్త్రీలు తార చేస్తున్న విలాపాన్ని విని దైన్యంతో అంగదుని పట్టుకుని దుఃఖ పీడితుడై ఏడ్చారు. బాహుపురులతో అలంకరించిన మంచి బలంగల బాహువులు కలవాడా, అంగదుని విడిచి చిరకాల ప్రవాసానికి వెళ్ళిపోతున్నావేమిటి? సద్గుణాలు కలవాడు, ప్రియము, అందము అయిన వేషం ధరించేవాడు అయిన పుత్రుని విడిచి ఈ విధంగా వెళ్ళిపోవడం యుక్తం కాదు. అందమైన వేషాన్ని ధరించటందు మక్కువ గల ఓ వీరుడా, ఓ నాథ, నన్ను అంగదుని కూడా విడిచి ఇక్కడి నుంచి దీర్ఘ ప్రవాసానికై వెళ్ళిపోతున్నావు కదా. నేను గాని నీ పుత్రుడు గాని నీ విషయంలో ఏ అపరాధం చేశాం? దీర్ఘమైన బాహువులు కలవాడా, వానర వంశానికి నాథుడా, ఓ వీరుడా,
నేను తెలియక నీ విషయంలో ఏదైనా అపరాధం చేసి ఉంటే దాన్ని క్షమించు. శిరస్సుతో నీ పాదాన్ని స్పృశిస్తున్నాను. నిందింపదగని అందమైన శరీర ఛాయ గల ఆ తార వానర స్త్రీలతో కూడా భర్త సమీపమున ఈ విధంగా ధీరంగా ఏడుస్తూ వారి ఎక్కడ పడి ఉన్నదో ఆ ప్రదేశమునందే ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకున్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 20వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తార విలపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 21వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు తారను ఓదార్చుట, భర్తతో సహగమనము చేయవలెను అని తార నిశ్చయించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.